నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఆదిమూలం సురేష్ ఆయన వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారారు. నిజానికి ఆదిమూలం గతంలో కాంగ్రెస్లో చేరి సర్పంచ్గా ఎంపీపీగా పనిచేశారు. కాంగ్రెస్ని వీడి 2021లో టీడీపీలో చేరి జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. టీడీపీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తంబాలపల్లి నియోజకవర్గం నుంచి తొలిసారి గెలిచి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2024లో టీడీపీలో చేరి సచ్చివేడు ఎమ్మెల్యేగా గెలిచారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న ఆయన అంత యాక్టివ్గా లేరనే ప్రచారం కూడా సాగుతుంది. ఇందుకు కారణం ఆయన పైన వివాదాలే. టీడీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఆదిమూలం యాక్టివ్ అయ్యారు. అయితే ఆయన ప్రభుత్వం పైన ధిక్కార స్వరం వినిపించడం ఆయన ప్రత్యర్థి వర్గానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. సీఎం పట్ల విజేత చూపుతూనే ఈ స్థితికి కారణమైన వారితో ఏదో ఒకటి తేల్చుకుంటారంటున్నారు. దీంతో ఇదే అదునుగా వైసీపీ సైతం ఆదిమూలాన్ని తమ గూటికి తెచ్చుకోవడానికి బేరసారాలకు కూడా సిద్ధమవుతుందనే వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. దానికి తోడు సచ్చివేడు నియోజకవర్గంలో టీడీపీలోని ఓ వర్గం సైతం ఆదిమూలానికి సహకారం అందిస్తున్నట్టుగా సమాచారం. దీంతో ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో ఆదిమూలం వ్యవహారం హాట్ టాపిక్గా మారిపోయింది. సచ్చివేడు నియోజకవర్గం కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హాట్ టాపిక్గానే ఉంటుంది. 2024 ఎన్నికలకు ముందు వైసీపీలో నెంబర్ 2గా భావించే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎదిరించి బయటకు వచ్చి ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలానికి గత శాసనసభ ఎన్నికల్లో టీడీపీ అనూహ్యంగా టికెట్ ఇచ్చింది. కూటమి వెలువలో ఆయన విజయం సాధించారు. ఇలాంటి తరుణంలో అక్కడున్న కొంతమంది ఆయన ప్రత్యర్థులు ఇలాంటి పనులు చేశారనే ఆరోపణలు కూడా వినిపించాయి. నియోజకవర్గంలోని క్వారీలతో పాటు ఎర్రమట్టి అమ్మకాలు కూడా సాగించారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ దందాపైన దృష్టి సారించిన పార్టీ తాజాగా అక్కడ నియోజకవర్గ పార్టీ కార్యక్రమాలు అమలు కోసం కాంట్రాక్టర్ శంకర్ రెడ్డిని రంగంలోకి దింపింది. దీంతో నియోజకవర్గంలో సీన్ మొత్తం మారిపోయింది. ఆ క్రమంలో సచ్చివేడులో గతంలో ఉన్న కింగ్ మేకర్లు ఎమ్మెల్యేలని డమ్మీలు చేసి ఎర్రమట్టి అక్రమ రవాణా నడిపారనే ప్రచారం కూడా సాగుతుంది. గతంలో వైసీపీ ప్రభుత్వంలో అవినాష్ రెడ్డి ఆంతరంగికుడైన ఒక లీజుదారుడికి దందా కట్టబెట్టారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అతను ప్రభుత్వం మారాక కూడా యథేచ్ఛగా అక్రమ దందా చేస్తున్న సమాచారం అధిష్టానానికి తెలిసింది. దీంతో శంకర్ రెడ్డిని రంగంలోకి దింపిందని నియోజకవర్గంలో ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అయితే శంకర్ రెడ్డి వైసీపీ నుంచి కొంతమందిని టీడీపీలోకి తీసుకురావడంతో పాటు వారికి ప్రాధాన్యత ఇస్తున్నాడని టీడీపీ క్యాడర్ గుర్రుగా ఉంది. దీనికి తోడు వైసీపీ నుంచి వచ్చిన వారు గతంలో గ్రావెల్ దందాలో కీలక పాత్ర పోషించారని, తాజాగా వారు ఇప్పుడు గ్రావెల్ అక్రమంగా తరలిస్తున్నారని కూడా అంటున్నారు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని తేలడంతో పార్టీ విధించిన సస్పెన్షన్ ఎత్తివేస్తారని భావించారు. అయితే అది సాధ్యం కాదని తేలడంతో తిరుగుబాటు బావుట ఎగరవేయడానికి సిద్ధమైపోయారు. ఆదిమూలం తన ఉనికిని చాటుకునేందుకు ప్రభుత్వం నిర్వహించే ప్రతి కార్యక్రమానికి అధికారుల కంటే ముందుగా హాజరవుతున్నారు. ఇటీవల నిర్వహించిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యే కార్యక్రమం ముగించిన తర్వాత తిరిగి అదే వేదిక మీద టీడీపీ ఇన్ఛార్జ్ శంకర్ రెడ్డి, జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు అయిన నరసింహ యాదవ్ తిరిగి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో మాజీ ఎమ్మెల్యే హేమా హేమీలతో పాటు అధికారులు కూడా పాల్గొన్నారు. ఆగస్టు 15 కూడా ఆదిమూలం జెండాని ఆవిష్కరించిన సచ్చవేడులోనే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ పథకం ప్రారంభించారు. అంతకుముందే శంకర్ రెడ్డి కూడా అక్కడికి వచ్చి ఎమ్మెల్యే మాత్రం స్త్రీశక్తి పథకాన్ని ప్రారంభించి తాను ప్రజాప్రతినిధి అని, ప్రభుత్వ కార్యక్రమాల్లో తనకు ప్రాధాన్యత ఉంటుందని, దాన్ని ధిక్కరిస్తే ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానని కూడా హెచ్చరించి టీడీపీ శ్రేణులకు షాక్ ఇచ్చాడు. జడ్పీ సమావేశాల్లో సైతం ఆదిమూలం తనకు గుర్తింపు లభించడం లేదంటున్నారు. అవసరమైతే తాను పోరాటానికి సిద్ధమని కూడా హెచ్చరించారు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వైఖరి సచ్చివేడులో టీడీపీ ఇన్ఛార్జ్ శంకర్ రెడ్డికి పెద్ద తలనొప్పిగా మారింది. గతంలో వివాదాల కారణంగా పోయిన తన ఇమేజ్ని కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారు ఆదిమూలం. నియోజకవర్గంలోని దళిత వాడల నుంచి స్పందన వచ్చే విధంగా వాయిస్ వినిపించడానికి ఆదిమూలం బ్యాచ్ రెడీ అయిందనే ప్రచారం ఒకవైపు సాగుతుంది. సచ్చివేడులో సిట్టింగ్ ఎమ్మెల్యేగా తాను ఉండగా ఇన్ఛార్జిని ఎలా నియమిస్తారని, కూటమి ఎమ్మెల్యేలు ఉన్న చోట ఇలాగే జరుగుతుందా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఆదిమూలంని ఎలాగైనా తిరిగి తమ గూటికి రప్పించుకునేందుకు వైసీపీ తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఏదో ఒకటి చేయాలని వైసీపీ కీలక నేతలు స్కెచ్ చేశారు. శంకర్ రెడ్డి నియోజకవర్గంలో తన సామాజిక వర్గానికి పెత్తనం అప్పగించారని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. అధికారంలో ఉన్న పార్టీని వదిలి ఆదిమూలం జగన్ పార్టీలో చేరాలని ఎలా భావిస్తారని కొంతమంది అయితే ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీని వీడే ఆలోచన ఆయనకు లేదన్నారు. 2029లో మాత్రం టీడీపీ ఆయనకు టికెట్ ఇవ్వద్దని ప్రత్యర్థులు కోరుతున్నారు. ఏది ఏమైనా సచ్చివేడు రాజకీయాలు మాత్రం టీడీపీ అధిష్టానానికి అస్సలు మింగుడు పట్టలేదు.
ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేసేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలి మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.